every day. గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మొత్తం అంతా కూడా మార్నింగ్ రొటీనే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. సో కొత్తగా మన ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయండి. ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తానండి. ప్రిపరేషన్ అంతా కూడా ముందుగానే చేసేసుకుంటున్నా. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి దోసపిండి తీసుకొని వచ్చి అలా దాన్ని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇవంతా కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇవన్నీ అందులోకి వేసేసి బాగా ఒక మిక్స్ ఇచ్చేయాలండి. అలా ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకుంటే మంచిగా వస్తాయన్నమాట పొంగనాలు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి నేనైతే కాస్త సాల్ట్ అలాగే బేకింగ్ సోడా ఇంకా అలాగే కాస్త పసుపు వేసాను. ఇవన్నీ కూడా వేసి బాగా మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నానండి నేను. నెక్స్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి అయితే రెడీ చేసుకుంటున్నా అన్నమాట. ఎర్ర చట్నీ చేసుకుందామని అయితే అనుకుంటున్నానండి నేను. ఎర్ర చట్నీ అయితే ఈ పొంగనాల్లో బాగుంటుంది అని చెప్పేసి మా సైడ్ అయితే ఎర్ర చట్నీ అని అంట. మీ సైడ్ ఏమంటారో నాకైతే కమెంట్ చేయండి. దానికోసం నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకున్నా. ఇవన్నీ మిక్సీలో వేసేసుకోవడమే అంతే. వేసేసుకున్న తర్వాత దాన్ని మనం తిరగబాత పెట్టుకోవడమే అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ అన్నమాట ఈ ప్రాసెస్. చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇది. ఈ కారం ఏం లేదండి, ఇందులోకి టొమాటోస్ ఆనియన్స్ వెల్లుల్లి అలాగే అందులోకి కాస్త కారం అలాగే సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మిక్సీ వేసేసుకున్న తర్వాత తిరగబాత వేసేసుకోవడమే అంతే అండి. చాలా ఈజీ ప్రాసెస్. మీలో ఎంతమందికి ఈ టిఫిన్ అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఈజీగానూ అయిపోతుంది అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత తిన్నా కూడా మరీ మరీ తినాలనిపించేది ఏదైనా ఉందంటే అది ఈ పొంగనాలు మాత్రమే. నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడైతే 10 రూపీస్కి 5, 6 అలా ఇచ్చేవారన్నమాట. అలా తినేదాన్ని. ఇక్కడ నేనైతే పొంగనాలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం అంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా పొంగనాలు అయితే వేసేసుకోవడమే అంతే. చాలా ఈజీ కదండి ఈ ప్రాసెస్. నాకైతే ఇలా ఈజీగా అయిపోయే టిఫిన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. బాబు ఉంటాడు కాబట్టి ఇబ్బంది అవుతుంది కదా, వాడిని చూసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇలా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసుకోవాలి అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనేసి నేను ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ త్వరగా ఏదైతే అయిపోతాయో అవి మాత్రమే ప్రిఫర్ చేస్తానండి. వ్లాగ్ అంతా కూడా ర్యాండమ్గా ఎలా ఉంటాను బాబుతో అనేదే ఉంటుంది. సో మీరైతే చూసేయండి. మొత్తం అంతా కూడా నేను అంటే న్యాచురల్గానే పెట్టేస్తున్నానండి. ఏమాత్రం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అప్పటికప్పుడు మాట్లాడిందే మొత్తం అలానే పెట్టేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. కంటిన్యూగా చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. కన్నయ్యతో నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను అనేది మీరు ఇక్కడ బాగా క్లియర్గా చూడొచ్చు. సో ఇదన్నమాట మన టిఫిన్ రెడీ అయిపోయాక నేనైతే తమ్ముడికి అయితే ఇచ్చేసానండి. టిఫిన్ వాడికి తినాలి అని చెప్పేసి ఇచ్చేసాను. ఇంకా వ్లాగ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది, చూడండి. నువ్వు కూడా తినాలా టిఫిన్? వాళ్ళ మామ ఇక్కడ టిఫిన్ తింటా అంటే ఇంకా వాడు కూడా వచ్చేసినాడు లేచి కదా నాన్న. బాగుందా దేవా? బాగుందా టిఫిన్? సూపర్ అను దివాంష్. సూపర్ 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 అని చెప్పు. చెప్పాడంట మావాడు. చూడండి ఇంత బాగున్న పువ్వుని ఇస్తే ఎలా నలిపేసినాడు మావాడు. మంచిగా ఉన్న పువ్వుని ఇట్లా నడిపేసినాడు. అదన్నమాట కథ చింతది. సరేరా ఇంకా స్నానం చేపిస్తారా దివాంష్? దివాంష్ స్నానానికి రెడీనా నువ్వు? రెడీ? ఓకే ఐఎమ్ రెడీ అను. దేవాంష్కి ఒక అలవాటు ఉందండి. షర్ట్ తీసేసిన వెంటనే వెళ్ళి లాండ్రీ బాస్కెట్లో బాగా మంచిగా వాడే పొయ్యి వేసేస్తాడన్నమాట అందులో. అది కూడా నేను మీకు చూపిస్తాను. వేసేస్తావా? నువ్వే వేసేస్తావా? అదే చూపిస్తాను. పద వేసేద్దు పద. చూడండి గాయస్ ఎంత బాగా వెళ్ళి వేసేస్తారో ఆ లాండ్రీ బాస్కెట్లో. వేసేస్తావా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. యా ఓకే వచ్చేస్తాయి. ఇక పద స్నానానికి వెళ్దాం. పద స్నానానికి వెళ్దాం ఇంకా పద. దేవాంశ్ స్నానానికి రెడీ అయిపోయినాడు కదా కదా నాన్న.
బాయ్. మేము స్నానానికి వెళ్తున్నాం. చెప్పు బాయ్ చెప్పు. మేము స్నానానికి వెళ్తున్నాం. బాయ్. బాయ్. దేవాంశ స్నానానికి రెడీ అయిపోయాడు కదా నాన్న. కూర్చో కూర్చో. వెరీ గుడ్. స్నానానికి ఉంటాడు. హిమాలయ షాంపూ దేవాంశి. ఏం చేస్తున్నాం దేవాంశ్? చూడండి మాడుకుంటున్నాడు. దేవాంశ్ ఇలా స్నానం చేపిస్తే ఈ నురుగు కావాలి అనేసి ఫోమ్ కోసం నా చేతులు ఇది చేస్తాడన్నమాట బాబు. చూడండి మరీ కావాలంట. ఇలా ఉంటుంది వీడితో. కానీ మనం ఉంటామా ఇలా వాటర్ పోసేస్తాం. ఇక్కడ డబ్బే కావాలంట వీడికి. వద్దు నాన్న డబ్బు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. నేను స్నానం చేస్తున్నా ఫ్రెండ్స్ అని చెప్పు. దివాంష్ హాయ్. నేను స్నానం చేస్తున్నా. బస్ చూడండి ఎంత బాగా చేసుకుంటా అన్నాడు దివాంష్. నీకు నన్ను బాగా స్నానం చేసేటప్పుడు కూడా డాన్స్ 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 డాన్స్. ఏం పాట పాడుతున్నాడు దేవాంశ్? చూడండి గాయస్, ఇప్పుడు కూడా బాబా అని అంటున్నాడు. ఇది వీడికున్న పిచ్చి. ఇప్పుడన్నా మీకు అర్థం అవుతుందా? బాబా ఎక్కడున్నాయి బాబా? అక్కడున్నాయా? అక్కడున్నాయా? ఓకే బాబా అక్కడున్నాయా? ఎక్కడున్నాయి దివాంశ్? పైన పెద్ద టాస్క్ అన్నమాట. మొహానికి సోప్ వేయడం. చూడండి అస్సలు వేయించుకోదు. దివాంశ్ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. చూసారా ఇలా అస్సలు వేయించుకోవాలన్నమాట. సో అంతా అయిపోయింది. ఇక లాస్ట్ లో బ్రష్ వేసేదన్నమాట. అది కూడా దీంతో కూడా వాడు ఆడుకోవాలి అని అంటాడు. దేవాంష్కి బ్రష్ అయితే చేసేస్తాం. వాడు కూడా వేస్తాడు. చూడండి బ్రష్ నుంచి బ్రష్. దీంట్లో కాదు, నువ్వే బ్రష్. ఇది కాదు, నువ్వు బ్రష్. దివాంష్ బ్రష్ అను. అది అలా ఇలా ఇందులో వేసి కూడా తనే వేయాలని అంటాడు. ఓకే క్లోజ్ 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 ఇట్. యా వెరీ గుడ్. అయిపోయిందమ్మా అయిపోయింది. అంతే ఇక చాలు. దేవాంశి స్నానం అయిపోయింది. ఓకే బాయ్ చెప్పే అక్కడ మరి కలుస్తాను. బాయ్ బాయ్. దివాంశ్ స్నానం అయిపోయింది కదా నాన్న. ఇప్పుడు దివాంశ్ అయితే రెడీ అయిపోతాడు అన్నమాట. బాగా హీరో లాగా రెడీ అయిపోతాడు. ఏదో తిడుతున్నాడు గాయస్ నన్ను. ఏం తిడుతున్నాడో ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. ఏమని తిడుతున్నావు దివాంశ్? ఏ మమ్మీ చాలే ఇంక నువ్వు వీడియో తీసింది అనా? అలానే తిడుతున్నావు కదా దివాంశ్. ఏంటి? సరే పద రెడీ అయిపోదు పద. నువ్వు రెడీ అయిపోదు. వీడిని ఎలా రెడీ చేస్తానో కూడా మీకైతే నేను చూపిస్తాను. సో ఇవన్నీ మన దేవాంశ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ప్రతి ఒక్కటి మనం హిమాలయానే యూజ్ చేస్తాం. బాబుకి పౌడర్ కానివ్వండి, లోషన్ కానివ్వండి, అన్నీ హిమాలయానే యూజ్ చేస్తాను. ముందుగా వీనికైతే ఇలా ఇక్కడంతా ఇట్లా పూసేస్తాను. క్రీమ్ అప్లై చేసేస్తా బాగా. అయితే ఆ పౌడర్ తనే ఇలా వేసుకుంటాడంట. ఎలా వేసుకుంటాడు దేవాంశ్ పౌడర్? వేసుకో.
ఓకే, అలా వేసుకుంటావా? చూడండి గాయస్ ఎలా వేసుకుంటున్నాడో దేవాంశ్ పౌడర్. అలా కాదు నాన్న, నేను వేస్తా. దేవాంశ్కి బొట్టు పెడదామా? బొట్టు పెడదాం. వెరీ గుడ్. ఇంత బాగా చేయి చాపుతున్నారు చూడండి. ఇంకా ఇక్కడ వెరీ గుడ్. గుడ్ బాయ్ దేవాంశ్. చూసారా ఇంత బాగా పెట్టించుకుంటానంటే ఇక్కడ కూడా పెట్టేసిన కాళ్ళకి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకేం వేయాలి? పౌడర్ చేతికి కాళ్ళకి పౌడర్ వేయాలంటే ఇంకా వద్దు నాన్న, ఉంది ఆల్రెడీ. చాలు. నెక్స్ట్ ఇక దేవాంశ్కి బట్టలు. దేవాంశ్ వేసుకున్నానా? ఇంకా వేసేద్దామా? షర్ట్ వేసేద్దాం. దేవాంశ్ బూచి బూచి అలా అంటాడంట. బూచి ఎలా అంటారు నాన్న? అలానా? దేవాంశ్ బూచి ఉండు వేసుకో, ఇది వేసేసుకో. ఏమో అంటున్నాడు, నాకు ఆకలి అవుతుంది మమ్మీ, ఇంకా ఫుడ్ పెట్టు అన్నట్టు అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇక బ్రేక్ఫాస్ట్ నాన్న తినేది. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఓకే, ఏదో ఒకటి ఇలా చేతిలో ఉండాలన్నమాట దేవాంశ్కి, లేదంటే ఉంటాడు అస్సలు. రెడీ అయిపోయాడు దేవాంశ్. చూడు రెడీ. దేవాంశ్ రెడీ. సో ఇలా రెడీ అవుతాడన్నమాట మన దేవాంశ్. బాయేనా? ఇక్కడ చూడండి గాయస్, అన్ని స్విచ్చెస్ మనోడే ఆన్ చేసేస్తాడు. అబ్బో, స్విచ్చెస్ వెయ్యవా దేవాంశ్? దేవాంశిని పట్టుకో 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 దేవాంశిని పట్టుకో 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 పట్టుకో. సో గాయస్ ఇదిగోని మన టిఫిన్ అయితే రెడీ చేసేసాము కదా, పొంగనాలు. సో ఇప్పుడు దేవాంశ్ నేను ఇద్దరం కలిసి టిఫిన్ అయితే తినేస్తామంట. అమ్మా ఓయ్యో దేవాంశ్, కారం నాది. అమ్మా కారం కారం మొహానికి అంటించుకున్నాడు. కారం. కరెంట్ పోయింది గాయస్. ఇక్కడ ఏంటో కరెంట్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. అది కారం. సరే చిల్లో దేవాంశ్. ఇది మన దేవాంశ్ వాటర్ బాటిల్ సిప్పర్ లాగా అన్నమాట. ఇందులో నుంచి తాగుతాడు. ఇంకా వాటికి డైరెక్ట్గా అలవాటు లేదు. ఇంకా మన దేవాంశ్ బాగుందా టిఫిన్? బాగుందా దేవాంశ్? ఇంకా మనోడు ఏం చెప్పాడు? ఓ క్లాస్ కొడుతున్నారంటే బాగుందని ఏమో. ఇంకా తినిపించాలా? హలో హలో, పడుకోని టైం అయింది పదా. ఇంకా తిడుతున్నాడు గాయస్, వద్దు నేను పడుకోనని. పడుకోవా? ఏంటి తాతానా? హాయ్ చెప్పు. చూడండి గాయస్, ఇంకా బ్లాగ్ ఎక్కువ అయిపోయింది, చాలే మమ్మీ అన్నట్టుగా ఇంకా బాయ్ అయితే చెప్తున్నాడు అన్నమాట బాబు. నీకు ఇవ్వను. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. ఇవ్వను. నో లేదు లేదు, అమ్మాయికి ఇస్తే ఆగిపోయింది. చూడండి ఇది దేవాంశ్ బల్లే. చాలే, సబ్స్క్రైబర్స్ భయపడతారు ఇంకా. సరే ఇంకా బాయ్ చెప్పేద్దాం. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇదన్నమాట నా మార్నింగ్ రొటీన్. బాబుతో అయితే ఇలా ఉంటుంది. సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి షేర్ చేసుకున్నా. చాలామంది వర్స్ అయితే అడిగారన్నమాట, ఇలా షేర్ చేసుకోండి అక్క బాబు గురించి అనేసి. అందుకని ఈ వ్లాగ్ అయితే తీసాను. ఈ వ్లాగ్ మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా కనుక అనిపించినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. నేను ఏం అప్లోడ్ చేసినా కూడా. వ్యూస్ అన్నీ చాలా తక్కువ అవుతున్నాయి గైస్. ప్లీజ్ అందరూ వాచ్ చేయండి వీడియోని మొత్తం. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.
సో ఇలాంటి వ్లాగ్స్ కావాలి అని అనుకుంటున్నారా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే బాబుని మాకు ఇంకా చూపించండి అక్క, మీరు ఎలా ఉంటారు బాబుతో అనేది మొత్తం ఇంకా కావాలి అని అనుకుంటే అదంతా కూడా మీరు చెప్పచ్చు. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేనైతే కన్సిడర్ చేసి ఇలాంటి వ్లాగ్స్ తీయాలి అని నాకు ఐడియా వస్తుంది. సో ఇక బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఇంకో బ్లాగ్లో మరి కలుద్దాం గాయస్. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బై గాయస్.